ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఎందరో భక్తుల కోరికలు తీర్చిన స్వామి, ఎందరో భక్తుల నమ్మకాన్ని నిలబెట్టిన స్వామి, ఎందరో భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించిన స్వామి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ స్వామి మహిమలు ఎన్నెన్నో. కానీ ఈ ఆలయం ప్రత్యేకత ఇంతటితో ముగియలేదు. ఈ ఆలయంలో దాగి ఉంది ఒక అద్భుతం, మనసును ఆశ్చర్యపరిచే ఒక విశేషం. ఇక్కడికి వచ్చిన భక్తులు కేవలం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే కాదు, అదే విగ్రహంలో శ్రీ నరసింహ స్వామిని కూడా దర్శించుకునే అదృష్టాన్ని పొందుతారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఈ ఆలయాన్ని ఇంత విశిష్టంగా మార్చిన రహస్యం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకోసమే. ఘాటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎక్కడ ఉంది? బెంగుళూరు నుంచి ఎలా వెళ్ళాలి? ఇక్కడ తప్పక చూడాల్సిన విశేషాలేంటి? అన్నింటినీ ఈ వీడియోలో మీ కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి మాతో పాటు రండి, ఈ అద్భుతమైన ఘాటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం అండి. ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాము. మార్నింగ్ 11:30కి బయలుదేరి ఫేమస్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయిన ఘాటి సుబ్రహ్మణ్యం బయలుదేరాం అనమాట. బెంగళూరు నుంచి అప్రాక్సిమేట్లీ 50 కిలోమీటర్స్ అండి. పొద్దున్న 11:30కి మా ఇంట్లో నుంచి బయలుదేరుతూ ఒకసారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఘాటి సుబ్రహ్మణ్య టెంపుల్ ఎంత దూరం అని కొడితే 3 hours అని చూపించిందండి. అంటే కిలోమీటర్స్ వచ్చి 70 కిలోమీటర్సే, బట్ 3 hours డిస్టెన్స్ అనమాట. ఎందుకంటే బెంగళూరు ట్రాఫిక్ మహిమ, దాని గురించి పుస్తకాలు రాయొచ్చు. సో 11:30కి ఇంట్లో బయలుదేరాము. ప్రస్తుతం అయితే 1:30 అయిందండి. ట్రాఫిక్ అంతా క్రాస్ చేసి ఫైనల్ గా హెబ్బాల్ రీచ్ అయ్యామన్నమాట. హెబ్బాల్ దగ్గర ఫ్లైఓవర్ ఎక్కాము. ఇదేంటంటే మనం హైదరాబాద్ హైవేలో ఎయిర్పోర్ట్ దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకి చిక్బళ్ళాపూర్ అనే ఒక ఏరియా వస్తుంది. చిక్బళ్ళాపూర్ దగ్గర ఉందన్నమాట ఘాటి సుబ్రహ్మణ్య టెంపుల్. చాలా ఫేమస్ అండి. ఇండియాలో మోస్ట్ పాపులర్ అయిన 18 సుబ్రహ్మణ్య టెంపుల్స్ లో ఇది ఒకటి. సో తప్పకుండా చూడాల్సిన టెంపుల్. చాలా విశిష్టత ఉంది టెంపుల్ కి. అలాగే చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. ఎందుకు అంత పవర్ఫుల్, అసలు అంత విశిష్టత ఏంటి, ఏముంటుంది దాంట్లో, టెంపుల్ ఎలా ఉంటుంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మా కళ్ళతో మేము చూసి మీ కళ్ళకు కట్టినట్టుగా ఈ వీడియోలో చూపిస్తున్నాం అండి. అలాగే లాస్ట్ వీడియో వచ్చేసి మేము యాక్చువల్లీ పాండిచ్చేరి వెళ్ళాము. పాండిచ్చేరి సిరీస్ ఒకటి క్రియేట్ చేసాం అనమాట. 6 బ్యూటిఫుల్ వీడియోస్ వచ్చాయి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. అండ్ ఎవరన్నా పాండిచ్చేరి ఫ్యామిలీతో కానీ సోలో కానీ ఎలా అయినా సరే మీరు పాండిచ్చేరి ప్లాన్ చేస్తే ఎలా స్పెండ్ చేయొచ్చు అన్నది అంతా కూడా క్లియర్ గా చూపించడానికి ట్రై చేసామండి అందులో. సో తప్పకుండా పాండిచ్చేరి ఎవరైనా వెళ్తే మాత్రం ఆ సిరీస్ ఒకసారి చెక్ చేయండి. నేను ఐకార్డ్స్ లో ఒకటి, డిస్క్రిప్షన్ లో ఒకటి లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. అలాగే ఇక్కడ నుంచి ప్రాబ్లీ నాకు ఇంకొక 40 కిలోమీటర్స్ ఉందండి. 1 hour చూపిస్తుంది. హెబ్బాల్ దాటిపోయాము. కొంచెం ముందుకెళ్ళి ఒక మంచి కాఫీ బ్రేక్ ఇచ్చి అలాగే టెంపుల్కి వెళ్ళి కంప్లీట్గా చూద్దాము. బట్ వీడియోని మీరు ముందు కంటిన్యూ చేసే ముందే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరిని వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. చాలా మంది చూస్తున్నారు, బట్ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అదొక్కటి చేస్తే మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, మోటివేటింగ్ గా కూడా ఉంటుంది. ఇలాంటి బ్యూటిఫుల్ అమేజింగ్ వీడియోస్ తీయడానికి మాకు ప్రోత్సహించిన వారు అవుతారు. సో ఆ ఒక్క లైక్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది, చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఇంకా ట్రావెల్ చేసి మంచి కంటెంట్ మీకు చూపించాలన్న ఉత్సాహం వస్తుందండి. సో లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసి ముందుకెళ్దాము. ఇంకెక్కడన్నా స్టాప్ చేస్తే అసలు ఏంటి, ఎలా ఉంటుందని కంప్లీట్ గా చూపిస్తాము. అలాగే ఘాటి సుబ్రహ్మణ్య టెంపుల్ వెళ్ళి కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. సో సిటీ దాటి ఎయిర్పోర్ట్ రోడ్ లో వెళ్తున్నాం అండి. ఇక్కడ కూడా మనకి ట్రాఫిక్ లాగే ఉంటుంది ఎయిర్పోర్ట్ వరకు, బట్ ఇదంతా మూవింగ్ ట్రాఫిక్ అనమాట. రైట్ సైడ్ లో మీరు మెట్రో వర్క్స్ చూడండి ఎంత ఫాస్ట్ గా నడుస్తున్నాయో. ఈ మెట్రో ఏంటంటే డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లోపలి వరకు తీసుకుని వెళ్తున్నారండి. సో ఈ ప్లాన్ అయిపోయింది అంటే హ్యాపీగా బెంగళూరులో ఎక్కడి నుంచి అయినా సరే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే హ్యాపీగా మెట్రో వెళ్ళిపోవచ్చు అనమాట. దీని గురించి మేము కూడా వెయిట్ చేస్తున్నాము. సో చూడొచ్చు, దిస్ ఈస్ హౌ ది బెంగళూరు అవుట్స్కర్ట్స్ ఈజ్ లుకింగ్. బట్ బ్యూటిఫుల్ జర్నీ అండి,
సండే కాబట్టి ఇలా ఉంది. వీక్ డేస్ లో అయితే ఇది కూడా దోలు తెరిపోతుంది మనకి. ఇక్కడ నుంచి ఇంకొక 45 కిలోమీటర్స్ అండి. ప్రాబ్లీ ఇంకొక 1 అవర్ పడుతుంది. పదండి ఒక్క కాఫీ బ్రేక్ తీసుకుని దెన్ వి విల్ కంటిన్యూ అవర్ జర్నీ. ఇక్కడ మీరు కనిపించేది దేవనహల్లి టోల్ ప్లాజా అండి. అంటే ఎయిర్పోర్ట్ వచ్చే ముందు మనకు వచ్చే టోల్ ప్లాజా అన్నమాట. ఇది దాటి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్లైఓవర్ ఎక్కేసామంటే డైరెక్ట్ గా మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఈ ఫ్లైఓవర్ దాటి అక్కడ మీరు ముందు లిటరల్ గా చూడొచ్చు బోర్డు. లెఫ్ట్ తీసుకుంటే ఫ్లైఓవర్ స్ట్రైట్ వెళ్ళిపోతే మనం ఇప్పుడు వెళ్ళాల్సిన ఘాటి సుబ్రహ్మణ్య టెంపుల్ ఒకటి, అలాగే హైదరాబాద్ కూడా ఇటే వెళ్ళిపోవచ్చు. కర్నూలు కానీ అనంతపూర్ ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ టు గో స్ట్రైట్. బోర్డు మీద చూడండి లిటరల్ గా లెఫ్ట్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు సార్, అలా ఎయిర్పోర్ట్ వెళ్ళొచ్చు. ఇదే ఫ్లైఓవర్ అండి, మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది ఎక్కేసి వెళ్ళిపోతే డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ 4-5 కిలోమీటర్ స్ట్రెచ్ కూడా అల్టిమేట్ అనిపిస్తుంది. సో మనం స్ట్రైట్ వెళ్తున్నాము. ఈ ముందు మనకు ఒక యూజ్ చేయని టోల్ ప్లాజా ఉంటుంది. ఆ టోల్ ప్లాజా దాటామంటే లెఫ్ట్ సైడ్ సంధ్యకి ఇష్టమైన స్పాట్ ఒకటి ఉందన్నమాట. అక్కడే మేము కాఫీ తాగుతాం. సో మన స్పాట్ వచ్చేసిందండి, శివప్రసాద్ అని ముందు మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ కాఫీ అయితే క్యాక్ ఉంటుంది, అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మంచి హైజీనిక్ ప్లేస్. ఒక కప్పు కాఫీ అలసిన మనసుకి ఒక ఆనందం. ఆ సువాసనలోనే దాగుంది ఒక కొత్త ఉత్సాహం. ఏ ప్రయాణం అయినా ఒక కాఫీతోనే కదండి మరింత మధురం. అందుకే మేము కూడా ఆస్వాదించాం ఈ కాఫీ క్షణం. సో ఇది ఎయిర్పోర్ట్ దాటామండి. దాటి ఒక 10-15 కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ కనిపిస్తుంది అనమాట. మీకు ఈ హైవేలో లిటరల్ గా అయోధ్య బేలా అని ఒక చిన్న రెస్టారెంట్ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ లెఫ్ట్ తీసుకున్నాక ఆల్మోస్ట్ 33 కిలోమీటర్స్ వెళ్ళాలండి. దొడ్బులాపూర్కి వెళ్ళాలి అంటే ఇదే రోడ్ అనమాట. సో ఈ టెంపుల్ కూడా అక్కడే ఉంటుంది దొడ్బులాపూర్లో. చూడండి మంచి హైవేలోంచి సింగిల్ రోడ్కి వచ్చాము. ఇది కూడా బాగానే ఉందండి, ప్రస్తుతం బాగానే ఉంది. లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇట్స్ గుడ్. క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉందండి. ఎండ కొంచెంగా ఉంది కానీ క్లైమేట్ ఇస్ బయటికి దిగితే కూడా చల్లగా అనిపిస్తుంది. బెంగళూరులో జూలై వచ్చింది అంటే మాత్రం చాలా చల్లబడిపోతుందండి. మనకి సమ్మర్ ఛాయలు ఎక్కడా కనిపించవు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. రోజు వర్షాలు, హ్యాపీగా ఉంటుంది. పైన చూడండి అసలు ఎలా ఉందో క్లైమేట్, అద్భుతంగా ఉంది కదా. ఏ ప్రయాణం అయినా మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్ మాత్రమే కాదు, ఆ డెస్టినేషన్ కి వెళ్లే దారి కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. అలాగే ఘాటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్లే మార్గం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, విస్తారమైన పొలాలు, చిన్ని గ్రామాలు, ఇలా ప్రకృతితో నిండిన ఈ ప్రయాణం ఒక కొత్త రిఫ్రెషింగ్ వైబ్ ని ఇస్తుంది. అదిగో మనకి స్వాగతం పలుకుతూ ఈ ఆర్చ్ కనిపిస్తుంది. చూస్తుండగానే టెంపుల్ ఎంట్రీ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. ఏంటో తెలియదు కానీ ఈ ఆర్చ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. ఇంతవరకు ఉన్న ట్రావెల్ మూడ్ నుంచి ఒక్కసారిగా ఒక స్పిరిచువల్ వైబ్ లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణం, పచ్చని పరిసరాలు, ఆ ప్రదేశంలో కనిపించే భక్తిభావం, ఇవన్నీ కలిసి మనసుకు ఒక తెలియని ఆనందాన్ని ఇస్తాయి. మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి కార్ కి ఒక 20 రూపాయలు ఎంట్రీ ఛార్జ్ చేస్తారు. వీలుంటే కొంచెం క్యాష్ పెట్టుకోండి, ఎందుకంటే ఒక్కోసారి ఇక్కడ మొబైల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చెయ్యరు. ఇంకా ఈ చిన్ని స్టెప్ దాటగానే సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవడానికి మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే. ఇక్కడి నుంచి పార్కింగ్ కి వెళ్లే దారిలో హోటల్స్, స్టేస్ ఎక్కువగా కనిపిస్తాయి. దూరం నుంచి వచ్చే భక్తులు ఇక్కడ స్టే చేసి స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్తారు. ఇక్కడ మీకు కనిపించేది అంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. చూడొచ్చు మొత్తం ఇదంతా కూడా ఫ్రీ పార్కింగ్ అనమాట. ఇక్కడ పార్క్ చేసుకుని కొబ్బరికాయలు ఏమన్నా కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. వీకెండ్స్ వస్తే మాత్రం పార్కింగ్ కొంచెం కష్టం అండి.
బయటే పెట్టేసుకుంటున్నారు చాలా మంది. మాకేంటంటే లక్కీగా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ పార్కింగ్ కనిపించిందని పెట్టామన్నమాట. సో ఈ మొత్తం ఇక్కడంతా కనిపించేదంతా పార్కింగ్ ఏరియానే. సో వీకెండ్ వస్తే మాత్రం ఇది ఒక్కటి కొంచెం చూసుకుని రావాలి. పార్కింగ్ కొంచెం టఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ముందు కనిపించేదే మనకి ఘాటి సుబ్రహ్మణ్య టెంపుల్ అనమాట. దగ్గరికి వెళ్ళి టెంపుల్ మొత్తం చూద్దాం పదండి. పార్కింగ్కి అడ్జసెంట్గా మనకి ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదా, చూడొచ్చు. ఇదంతా కోనేరు అనమాట. అలాగే దీని ఆపోజిట్లోనే మనకి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఒక కోనేరు ఉందండి. అలాగే దీని ఆపోజిట్లో ఇక్కడ ఇంకొక కోనేరు ఉందన్నమాట, చూడొచ్చు. సో ఈ 2 కోనేరులు అండి. అక్కడ మీరు బోర్డు ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్గా, ఘాటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ అని. పదండి అక్కడికి వెళ్ళి మొత్తం చూద్దాం. మనం గుడిలోకి ఎంటర్ అవ్వక ముందరే మనకి ఇట్లా పుట్టలు కనిపిస్తాయండి. ఇక్కడ ఒక పుట్ట కనిపించింది కదా, అలాగే ఇందాక చూపించిన కోనేరుకి అటుపక్క కూడా ఒక పుట్ట ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా చాలా మంది ఈ పుట్టలో పాలు పోస్తుంటారు. మనకి ఇక్కడ బయట షాప్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, ఈ షాప్స్ వాళ్ళే కావాల్సిన పాలు కానీ దాని మీద వేయాల్సిన పువ్వులు, అగరబత్తులు, కొబ్బరికాయలు అన్నీ కూడా అమ్ముతారండి. అండ్ అలాగే మనకి తిరుపతిలో అమ్ముతారు కదా, ఇలాంటి రూపాలు అమ్ముతారు. ఈ రూపాలు ఏంటంటే మనకి కోరికలను బట్టి మనకి ఏదైతే ఉందో అది చెప్తే వాళ్ళు అది ఇస్తారనమాట. తీసుకెళ్ళి మనం స్వామివారికి అక్కడ హుండీలో వేస్తే కనుక మనం అనుకున్న కోరికలన్నీ తీరుతాయని చెప్పేసి అంటారండి. ఈ టెంపుల్ జనరల్ గా ఉదయం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు ఓపెన్ లో ఉంటుంది. అందుకే భక్తులు ఎక్కువగా ఉన్నా కూడా రెగ్యులర్ డేస్ లో దర్శనం ఈజీగానే, పెద్దగా వెయిట్ చేయకుండానే అయిపోతుంది. కానీ మేము ఫస్ట్ టైం రావడం వల్ల స్పెషల్ ఎంట్రీ దర్శనం లైన్ లోకి వెళ్ళిపోయాం. ఘాటి సుబ్రహ్మణ్య టెంపుల్ కర్ణాటకలోని దొడ్బళ్ళాపుర దగ్గర ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. బెంగళూరు నుంచి సుమారు 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఒకే విగ్రహంలో మనకి దర్శనం ఇస్తారు. ముందు వైపు చూసినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, వెనుక వైపు నుంచి చూసినప్పుడు నరసింహ స్వామి వారి దర్శనం మనకి కలుగుతుంది. పురాణాల ప్రకారం ఈ 2 విగ్రహాలు భూమి నుంచి వెలిశాయని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. ఆలయ ప్రవేశం వద్ద కనిపించే భారీ రాజగోపురం సంప్రదాయ ద్రావిడ శైలిలో నిర్మించబడింది. గోపురం మొత్తం రంగురంగుల దేవతా విగ్రహాలు, పురాణ గాథలను ప్రతిబింబించే శిల్పాలతో ఎంతో అద్భుతంగా అలంకరించబడి ఉంటుంది. దాన్ని చూడగానే మనసు ఒక క్లాసిక్ సౌత్ ఇండియన్ టెంపుల్లోకి వచ్చిన ఫీలింగ్ తప్పకుండా కలుగుతుంది. ప్రతి చిన్న డీటెయిల్ కూడా ఈ ఆలయ వైభవాన్ని మరింత అద్భుతంగా చూపిస్తుంది. రాజగోపురం లోపలికి రాగానే ఇంకో చిన్న గోపురం కనిపిస్తుంది. దాని గుండా లోపలికి వెళితే నేరుగా ప్రధాన గర్భగుడి దగ్గరకు చేరుకుంటాం. ఈ ఘాటి సుబ్రహ్మణ్య ఆలయానికి 600 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని మొదట బళ్ళారి ప్రాంతాన్ని పాలించిన సందూరు గోర్పడే రాజుల అభివృద్ధి చేసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఎన్నో రాజవంశాల ఆధ్వర్యంలో ఈ ఆలయం మరింత విస్తరించి నేడు కర్ణాటకలోని అత్యంత ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటిగా భక్తుల ఆదరణ పొందుతోంది. ఈ రోజు మనం చూస్తున్న ఆలయం అసలు పురాతన ఆలయానికి విస్తరించిన రూపం. ఒరిజినల్ పాత నిర్మాణాన్ని ప్రధాన గర్భగుడి దగ్గర మాత్రమే మనం చూడొచ్చు. మిగతా భాగాలన్నీ కాలక్రమేణా విస్తరించబడ్డాయి. ఇక్కడే ఉన్న ఈ కౌంటర్లో స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ తీసుకోవాలి. అయితే ఈ కౌంటర్లో క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. కానీ క్యాష్ లేకపోయినా అస్సలు టెన్షన్ అవసరం లేదు. అక్కడ ఉన్న స్కానర్ ద్వారా కూడా హుండీ అకౌంట్ కి పేమెంట్ చేసి ఆ పేమెంట్ చూపించినా కూడా టికెట్ తీసుకోవచ్చు. ఈ ఆలయానికి ఘాటి సుబ్రహ్మణ్య అనే పేరు ఎలా వచ్చిందో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. స్థల పురాణం ప్రకారం ఇక్కడ ఘటికాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు అతన్ని సంహరించిన తర్వాత తన పేరు ఈ క్షేత్రానికి శాశ్వతంగా ఉండాలని
ఘటికాసురుడు కోరగా స్వామివారు ఆ వరాన్ని ప్రసాదించారని చెబుతారు. అందుకే ఈ ప్రాంతం ఘాటీ సుబ్రహ్మణ్యగా ప్రసిద్ధి చెందింది. మరో స్థల పురాణం ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు ఇక్కడ సర్పరూపంలో తీవ్రమైన తపస్సు చేశారు. గరుడు నుండి నాగవంశాన్ని రక్షించాలనే ఉద్దేశంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమై సుబ్రహ్మణ్య స్వామి వారికి అభయం ఇచ్చారని చెబుతారు. ఆ తర్వాత ఈ ఇద్దరు దేవతలు ఒకే స్వయంభు విగ్రహంగా ఇక్కడ వెలిశారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలోని ప్రధాన విశేషం కూడా ఇదే. ఒకే స్వయంభూ శిలలో 2 దైవ స్వరూపాలు దర్శనమివ్వడం చాలా అరుదు. గర్భగుడి ముందు నుంచి చూస్తే తూర్పు దిశగా 7 పడగల నాగరూపంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శనమిస్తారు. అదే విగ్రహం వెనుక భాగంలో పశ్చిమ ముఖంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు. 2 స్వరూపాలు ఒకే విగ్రహానికి ఎదురెదురుగా ఉండడం వల్ల ఒకేసారి రెండింటినీ ప్రత్యక్షంగా చూడటం సాధ్యం కాదు. అందుకే విగ్రహం వెనుక భాగంలో ఒక పెద్ద అద్దాన్ని ఏర్పాటు చేశారు. ఆ అద్దంలో ప్రతిబింబం ద్వారా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకత వల్లే ఘాటీ సుబ్రహ్మణ్య ఆలయం దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సంతానం కోసం కూడా చాలా మంది దంపతులు ఇక్కడికి వచ్చి స్వామివారిని ప్రార్థిస్తారు. తమ కోరిక నెరవేరిన తర్వాత మొక్కు తీర్చుకునేందుకు నాగప్రతిష్ఠ కూడా చేస్తారు. అందుకే ఆలయం చుట్టూ వేల సంఖ్యలో నాగదేవత విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే పెళ్లి ఆలస్యం అవుతున్నా, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నా, లేదా నాగదోషం ఉందని నమ్మేవాళ్లు కూడా ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ పూజలు చేస్తే ఆ సమస్యలు తొలగి స్వామివారి ఆశీర్వాదం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ నాగప్రతిష్ఠ అనేది చాలా ముఖ్యమైన సేవల్లో ఒకటి. నాగదోష నివారణ కోసం ప్రత్యేక పూజలు, హోమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సేవల్లో పాల్గొనడానికి చాలా మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు. కార్తీక మాసం వస్తే ఈ ఆలయం రూపమే మారిపోతుంది. ఎటు చూసినా భక్తుల సందడి, ఓం శరవణ భవ నామస్మరణ, ప్రత్యేక పూజలు, హోమాలతో ఆలయం మొత్తం ఎంతో ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉంటారు. ఆ సమయంలో ఇక్కడి వాతావరణం చూస్తే ఇది ఒక సాధారణ ఆలయం కాదు, ఎంతో మహిమకల పుణ్యక్షేత్రం అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. దర్శనం పూర్తయ్యాక బయటికి వస్తుంటే కూడా స్వామివారి రూపం ఇంకా కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ తో మనసు నిండిపోయిన సంతృప్తితో బయటికి వస్తాం. బయటికి రాగానే ప్రసాదాలు, పూజా సామాగ్రి, స్వామివారి ఫోటో ఫ్రేమ్స్ అమ్మే చాలా షాపులు కనిపిస్తాయి. మీకు గుర్తుగా ఏదైనా తీసుకెళ్లాలనిపిస్తే ఇక్కడ చాలానే ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ ఉన్న నిత్య అన్నప్రసాద హాల్లో స్వామివారి అన్నప్రసాదం అందిస్తారు. సాధారణంగా మధ్యాహ్నం 12 నుండి 2:30 వరకు అన్నప్రసాదం దొరుకుతుంది. దర్శనం పూర్తయ్యాక ఎగ్జిట్ గేట్ దగ్గరే ఈ అన్నప్రసాద హాల్ మనకి కనిపిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఘాటీ సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం మాకు చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. ఆలయంలోని ప్రశాంతమైన వాతావరణం, స్వామివారి దివ్య దర్శనం, అక్కడి పాజిటివ్ వైబ్స్ ఇవన్నీ కలిసి ఈ ప్రయాణాన్ని మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవంగా మార్చేశాయి. ఘాటీ సుబ్రహ్మణ్య ఒక్కసారి వస్తే మళ్ళీ రావాలనిపించే చోటు. ఇది చూడటానికి ఒక ఆలయం మాత్రమే కాదు, ఫీల్ అవ్వాల్సిన ఒక ఆధ్యాత్మిక అనుభవం. సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం మనసుకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఆ పాజిటివ్ వైబ్స్, ఆ ఆశీర్వాదం మనం అనుకున్న ప్రతి మంచి పనిని ధైర్యంగా మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేయడానికి ఒక కొత్త నమ్మకాన్ని ఇస్తాయి. అద్భుతమైన దేవాలయం అండి.
టెంపుల్ బయట అయితే అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే, ఆ మెయింటెనెన్స్ చూస్తే నాకు చాలా బాధేసింది. ఇంత అద్భుతమైన టెంపుల్, ఇంత ప్రాముఖ్యత పొందింది. అలాగే అంత పవర్‌ఫుల్ స్వామివారు లోపలున్నారు. బయట మాత్రం మొత్తం కమర్షియల్ చేస్తారు. ఎక్కడ చూసినా యూనో చెత్త, ప్లాస్టిక్, పేడలు ఎలా ఉందంటే అలా ఉందండి. అసలు పట్టించుకునే నాథుడే లేడు. ఓన్లీ టెంపుల్ లోపల మాత్రం కమర్షియల్‌గా ఏమన్నా పూజలు కావాలన్నా, లేదు అంటే ప్రసాదాలు అమ్మడానికి, తాయెత్తులు అమ్మడానికి వీటిలకి మాత్రం చాలా చాలా కమర్షియలైజేషన్ చేశారు. బట్ టెంపుల్ పరిసరాలు మాత్రం చాలా దారుణంగా మెయింటైన్ చేస్తారండి. అదొక్కటే బాధేసింది. విషయం చెప్పాలి అనుకోలేదు. బట్ ఉన్నది ఉన్నట్టుగా చూపించడమే మేము తీయాలనుకున్నాం అనమాట. సో అలాగే ఎలా ఉందో అలానే మీకు చెప్పాలి అని చెప్పేసి ఈ విషయం కూడా చెప్తున్నాము. ఈ ఒక్కటి గవర్నమెంట్ అట్లీస్ట్ టెంపుల్ అథారిటీస్ పట్టించుకుని ఇదంతా నీట్ గా చేస్తే అద్భుతంగా ఉంటుందండి. చూశారు కదండి, ఘాటి సుబ్రహ్మణ్య టెంపుల్ చాలా అద్భుతమైన టెంపుల్. అసలు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్న వెంటనే ఎంత అద్భుతమైన ఫీలింగ్ వచ్చిందంటే, ముందంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వెనకాల సేమ్ విగ్రహానికి మనకి నరసింహస్వామి రూపం ఉంటుందన్నమాట. అద్భుతమైన దర్శనం అయింది. అదేమో మనకి అద్దంలో కనిపిస్తుందండి. అసలు ఒకటేసారి 2 అవతారాలు చూసినట్టు ఉంటుందండి. అంటే సుబ్రహ్మణ్య స్వామి పైన ఆదిశేషు ఇట్లా ఉన్నట్టు ఉంటుంది అనమాట పడగలతోటి. వెనకాల ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఉన్నట్టు అద్దంలో కనిపిస్తారనమాట. అసలు ఆ ఫీలింగ్ ని మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, అంత బాగుంది. ఈ టెంపుల్ అన్నిటికంటే యూనిక్ ఎందుకంటే ఒకటేసారి 2 పవర్ఫుల్ గాడ్స్ ని మీరు దర్శనం చేసుకోవచ్చండి ఒకే విగ్రహం మీద. అది అద్భుతమైన ఫీలింగ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకొక బ్యూటిఫుల్ టెంపుల్కి వెళ్తున్నాం అండి. ఆ టెంపుల్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అంటే మా నెక్స్ట్ వీడియో చూడాల్సిందే. సో నెక్స్ట్ వీడియోలో కలిసేంత వరకు, ఆ నెక్స్ట్ ప్లేస్ చూసేంత వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ అమేజింగ్ వీడియో.